మనలో చాలా మందికి వేదన అనే పంజరంలో బందీలమైపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఎవరో నన్ను బాధ పెట్టారు, ఎవరో నన్ను అర్థం చేసుకోలేదు అని మనసులో తలుచుకుంటూ ఉంటాం. కానీ మన జీవితానికి మార్గదర్శి మనమే. మనకు కావలసిన ప్రేమ, ధైర్యం, శక్తి ఇవన్నీ మనలోనే దాగి ఉన్నాయి. మన కష్టాలకు ఇతరులు కారణం అని అనుకుంటే మనం బలహీనం అవుతాం. అదే ప్రాబ్లమ్స్ని మనలోని శక్తిని పెంచుకునే అవకాశంగా తీసుకుంటే మనం మేల్కొంటాం. ఎంతటి కష్టం వచ్చినా దానిని నా జీవితం ఒక కొత్త మార్గంలో నడవడానికి ఇది నాంది అని అనుకోవాలి. ఎందుకంటే ప్రతి సంక్షోభం మనలో కొత్త చైతన్యాన్ని తీసుకొస్తుంది, కొత్త దిశ చూపిస్తుంది. జీవితంలోని ప్రతి దెబ్బ మనలోని దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. మనల్ని, మన మనసుని రక్షించుకోవడం అంటే కష్టాల నుంచి పారిపోవడం కాదు, కష్టాలని అర్థం చేసుకుని వాటి పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగడం. మన సమయం, మన ధైర్యం, మన శక్తి ఇవన్నీ మన ఆస్తి. ఇవి సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మన ఆరోగ్యం, మన మనశ్శాంతి రెండూ బాగుంటాయి. మన జీవితంలో వచ్చే అవరోధాలు మనల్ని ఆపడం కోసం రావు, ముందుకు నడిపించడానికి, మనలోని నిజమైన శక్తిని మేల్కొల్పడానికి వస్తాయి. నమస్తే.